హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్లు గ్రీన్లో ఉన్నాయి, ఫుల్ జోష్లో ఉన్నాయి. కానీ రేపు మన స్టాక్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చూద్దాం. సో యుఎస్ మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటో కూడా చూసేద్దాం. సో అట్లాగే మనం అనుకున్నట్లే స్టాక్ మార్కెట్ పగిలి మొక్కలైంది. నిన్ననే అనుకున్నాం కదా. అందుకనే నేను ఏం చెప్తానంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. వెనక్కి వెళ్ళి ఒక్క వీడియో చూసినా చాలు, ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసి తీరుతారు. అర్థమవుతుందా? సో అది గర్వంతో చెప్పట్లేదు. నా ఎఫర్ట్స్ అట్లాంటివి, నా అబ్జర్వేషన్ అట్లాంటిది. చాలా ఇయర్స్ నాకు టైం పట్టింది ఇలా ముందుగా ప్రిడిక్ట్ చేయడం కోసం అనమాట. ప్రతిసారి మనం చేయలేం, కానీ ఏంటంటే 50% ఆఫ్ ది టైమ్స్ మనం చేయగలిగితే చాలు. చూడండి ఫ్రెండ్స్, నాస్డాక్ యొక్క చార్ట్ చూస్తున్నాం మనం లైవ్లో. సో ఇక్కడ 17,010లో కనిపిస్తుంది కదా. సో గ్యాప్ అప్ అయింది, చాలాసేపు నిలబడింది కాబట్టి అప్ ట్రెండ్ అని అనుకోవచ్చు. కానీ ఏంటంటే డౌన్ ట్రెండ్ నడుస్తుంది అక్కడ ఓవరాల్గా. సో ఈరోజు కింద పడుతుందని నేను అంటలేదు, పడచ్చు పడకపోవచ్చు. కానీ చూడండి షార్ట్స్ ఇవన్నీ అయితే ఏంటంటే మనకి కాస్త ఫ్రెష్ బయింగ్ చేశారు, కానీ ఏంటంటే అలసిపోయారు. అంటే ఈ షార్ట్స్ని కవర్ చేశారు ఏ క్షణమైనా, లేదా రేపటి నుంచి అయినా. సో ఈ పర్టికులర్ ఏరియా నుంచి ఏం చేస్తారంటే వచ్చేస్తారు. సో ఇక్కడ నుంచి వస్తారా, కొంచెం పైకి వెళ్ళి వస్తారా, అది మనం చెప్పలేం. కానీ సూనర్ ఏంటంటే యుఎస్ మార్కెట్లో కూడా 15,000 కన్నా కిందకి వెళ్ళబోతుంది అక్కడ మార్కెట్ కూడా. చూడండి, ఏ కంట్రీ చార్ట్ అనేది కాదు, ఏ కంట్రీ అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్తే కాదు, ఏ కంట్రీ చార్ట్ చూసినా కూడా మనం అనాలిసిస్ చేయొచ్చు. అర్థమవుతుందా? మనకి ప్రతి న్యూస్ అప్డేట్ తెలియాల్సిన అవసరం కూడా లేదు. మేజర్గా ఉన్న అప్డేట్స్ చూసుకుంటా మనం చార్ట్స్ని స్టడీ చేస్తే చాలు. చూడండి, యూఎస్ మార్కెట్ న్యూస్ ఛానల్స్ మనం చూస్తున్నామా, నైట్ అంతా కూర్చొని ట్రాక్ చేస్తామా? కానీ ఏంటంటే బ్రాడ్ ఏంటి అనేది అక్కడ చూస్తే కనుక, సో మీకు ఇవాళ గ్యాప్ అప్ అయ్యి పైకి వెళ్తున్నట్లు ఇవాళ కనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఏంటంటే సో ఏ క్షణమైనా, లేదా రేపైనా, డే ఆఫ్టర్ టుమారో అయినా, సో ఏంటంటే ఈ ఏరియాకి వెళ్ళి నుంచి వచ్చేస్తారు. ఇంకా ఎగబడేం పైకి వెళ్ళరు, సో వచ్చేస్తారు. ఎందుకంటే దమ్ అయిపోయింది, ఆ విషయం అర్థమవుతుంది. అక్కడ బయింగ్లో దమ్ము లేదు. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క వ్యూ అనమాట. సో ఆల్రెడీ మనం అనుకున్నాం 24,474, 24,709. సో ఇది సెల్ జోన్. సో ఇక్కడికి వచ్చుంటే కనుక ఇంకొక లాగా ఉండేది. అర్థమవుతుందా? సో ఇక్కడికి వస్తే కనుక పిడేలు దెబ్బ, ఒక దెబ్బకి కింద పడేది. సో ఒక దెబ్బ కొడితే ఏంటంటే 23,800 దగ్గరికి వచ్చి పడేది. సో కానీ ఏంటంటే సో అక్కడికి వస్తుందేమో అనుకున్నాను, రాలేదు. సో మధ్యలో ఏదైనా గ్లోబల్ క్యూస్ వల్ల కానీ, ఇతరత్ర టెంపరీ గుడ్ న్యూస్ల వల్ల కానీ మార్కెట్ ఏదైనా ర్యాలీ అయినా ఈ జోన్ నుంచి తిరిగి వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్టు. సో ఆల్రెడీ మనకి తెలుసు 24,474, 24,709 ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా. టెంపరీ గుడ్ న్యూస్ ఏదన్నా వచ్చి మార్కెట్ ర్యాలీస్ అయినా కూడా ఈ ఏరియాలో నుంచి కొట్టేస్తారు, డౌట్ లేదు. అట్లాగే సో ఇక్కడ టెంపరీ బై ఆర్డర్స్ ఉన్నాయి. సో ఈ జోన్ని ఎలా మార్క్ చేశారని చూపిస్తాను. ఈ 24,076, ఈ 23,958. సో వీటిని ఎలా మార్క్ చేశాను అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను చూడండి లాజిక్, బై జోన్ ఎలా డ్రా చేశానని. చూడండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ కనిపిస్తుందా, దాని నెక్స్ట్ డే గ్రీన్ డోజీ కనిపిస్తుందా. చూడండి, ఆ రెడ్ క్యాండిల్ డౌన్లో క్లోజ్ అయినా నెక్స్ట్ డే మార్కెట్ హైలో ఓపెన్ అయిందంటే గ్లోబల్ క్యూస్ కదా. సో అంటే ఆ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి, అంటే ఈ ఏరియా దగ్గర నుంచి బయర్ ఉన్నాడు కానీ సెల్లర్ అనేది లేడు ఆ రోజు. అందువల్లే మార్కెట్ హై లెవెల్లో ఓపెన్ అయింది. అంటే ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర నుంచి ఈ హై టేల్ దాకా ఏంటంటే ఆ బై ఆర్డర్స్ ఇంకా పెండింగ్ అంతే ఉండిపోయాయి. చూడండి, నేను దాన్ని మార్క్ చేస్తున్నా చూడండి. అవునా, ఉండిపోయాయి. సో ఆ పైన ఎందుకని నేను ఆ రెక్టాంగిల్ని పెంచలేదు అని అంటే మార్కెట్ ట్రేడ్ అయింది.
అంటే ఏదైనా బై ఆర్డర్స్ ఉంటే సెల్ ఆర్డర్స్ బై ఆర్డర్స్ హిట్ అయ్యి ఆ ఆర్డర్స్ క్లియర్ అయిపోయినాయి. సో అంటే ఆ టేల్ దాకా ఏంటంటే మనకు బై ఆర్డర్స్ పెండింగ్ ఉండిపోయినాయి. అర్థమవుతుందా? సో రైట్ సైడ్కి చూడండి, ఆ నెక్స్ట్ డే మార్కెట్ అనేది టచ్ అయిందా అంటే ఆర్డర్స్ అనేవి క్లియర్ అయినాయి. సో ఓకేనా. ఈ ఈ రెడ్ క్యాండిల్ టేల్ ఉంది చూసారా, ఆ టేల్ కింద ఉన్న బై ఆర్డర్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. అర్థమవుతుందా? సో మళ్ళీ ఈ టేల్ కన్నా కిందకి ఇంకా రాలే మార్కెట్ ఆ తర్వాత. సో ఆ టేల్ కన్నా కిందకి రాలేదు. సో కాబట్టి మనం బై ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అని అనుకోవచ్చు అంటే చూడండి ఇట్లా, అంతే కదా. ఈ టేల్ దాకా ఉన్నాయి క్లియర్ చేసింది కాబట్టి నేను జోన్ ఇలా మార్క్ చేశాను. కాబట్టి సో నేను డైరెక్ట్ చార్ట్లోకి వెళ్ళిపోతున్నాను. సో నేను మార్క్ చేసిన లెవెల్స్ చూద్దాం. సో 24,076 అలాగే 23,958 ఒకసారి చూడండి, అంతేనా. సో అదే జోన్. సో కాబట్టి సో ఇక్కడ బయర్ ఉన్నాడు. సో కాబట్టి రేపు మనం జాగ్రత్తగా ఉండాల్సిన ఏరియా ఏంటంటే ఇది. కానీ ఓవరాల్గా ఏంటంటే సెల్ ఆఫే జరుగుతుంది కాబట్టి, ఓవరాల్గా పైనుంచి సెల్ ఆఫే చేస్తున్నారు. ఇవాళ కూడా హెవీగా సెల్ ఆఫ్ స్టార్ట్ చేశారు కాబట్టి సో ఈ జోన్ అనేది షార్ట్ కవరింగ్ అవ్వచ్చు లేదా ఇంట్రాడే బౌన్స్ అవ్వచ్చు. అర్థమవుతుందా? మనం వెళ్ళి ఆ జోన్లో బై చేయకూడదు, అంటే లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనం వెళ్ళి చేయకూడదు అనమాట, అది థింగ్. కాబట్టి గ్లోబల్ క్యూస్ వల్ల కొంచెం గ్యాప్ అప్ అయ్యి డౌన్కి వెళ్తుంది అని అంటే సో ఈ జోన్ 24,076, 24,080, 24,090 ఆ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఎగ్జిట్ కొట్టాలి, అదనమాట. సరే, ఓవరాల్గా ఇది బై జోన్ అని బై చేయకూడదు. ఎందుకంటే ఓవరాల్గా హైయర్ లెవెల్ ఇంటెన్షన్ చూడండి ఎంత స్పీడ్గా కొట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళు, హెవీ సెల్ ఆఫ్ చేస్తున్నారు ఎఫ్ఐస్. కాబట్టి దీన్ని కూడా లేపుతారు, అందులో డౌటే లేదు. సో పైన సెల్ జోన్లో మనకి ఏదైనా ఆపర్చునిటీ వస్తే కనుక అలా పైకి వెళ్తే సెల్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎదురు చూశాను, కానీ పైకి రాలేదు. వచ్చింది అనిపించింది కానీ రాలేదన్నమాట. సో పైకి వచ్చి ఉంటే కనుక కొడితే గోడకి పిడకత్తుకున్నట్టు అతుక్కునేది నిఫ్టీ ఇవాళ 23,900, 23,850 వాళ్ళే చూసేవాళ్ళం మనం కానీ ఈ జోన్ నుంచి కొడితే. కానీ మనకి ఉన్న పడంగా కొట్టారు. సో ఏదైనా కానీ మార్కెట్ అయితే కనుక ట్రెండ్ డౌన్. సో నేను చెప్పిన ఈ బై జోన్ అర్థమైందా? సో జస్ట్ ఈ రెడ్ క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్ని బేస్ చేసుకొని చెప్పాను. సో ఈ రెడ్ క్యాండిల్ ఈ గ్యాప్లో చాలా వరకు క్లియర్ చేసింది, ఇంకా పెండింగ్ ఉన్న బై ఆర్డర్స్ ఉన్నాయి, అంతకంటే ఏం లేదు. కాబట్టి సో ఇదన్నమాట కదా. సో మార్కెట్లో గుడ్ న్యూస్లు బ్యాడ్ న్యూస్ల వల్ల వన్ డే అప్ డౌన్ అవుతుంటాయి. నేను రేపటి గురించి మాట్లాడట్లేదు, కానీ ఓవరాల్గా అయితే కనుక మామూలుగా కొట్టట్లేదు, నిఫ్టీని భయంకరంగానే కొడుతున్నారు. సో మనం మంత్లీ చార్ట్ చూస్తే మీకు ఆల్రెడీ మధ్యాహ్నం మిరాకిల్లో చూపించాను వీడియో. సో మంత్లీ చార్ట్ చూస్తే మనకి 21,104కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి, అన్లెస్ అంటిల్ మధ్యలో ఏదైనా మంచి గుడ్ న్యూస్లు వచ్చి థింగ్ వస్తే తప్ప. ఇన్ జనరల్గా హోప్ఫుల్లీ ఏంటంటే వెళ్ళిపోతారు. సో అలా రావాలి కూడా. సో పద్దాక పైకి వెళ్ళాలంటే తలనొప్పి, మార్కెట్ అలా వెళ్ళదు. సో ఇలా వస్తే ఏంటంటే సో మళ్ళీ హెల్దీ గ్రోత్ అనేది స్టాక్ మార్కెట్ చార్ట్కి ఉంటుంది. కరెక్షన్స్ అనేవి ఇన్వైటెడ్, అర్థమవుతుందా? ఎకానమీ పడిపోవాలను, కంపెనీస్ పర్ఫార్మెన్స్ బాగుండకూడదని కోరుకోవట్లేదు. సో ఓవరాల్గా డిప్ వస్తే బాగుండు అని కోరుకుంటున్నాను. సో అట్లాగే ఏంటంటే సో మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ నెక్స్ట్ క్వార్టర్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కరెక్షన్ నుంచి మార్కెట్ ఏంటంటే మళ్ళీ బయింగ్ వచ్చేస్తారు ఎఫ్ఐస్ ఇప్పుడు సెల్ ఆఫ్ చేసినా కూడా. ఎందుకనంటే మన ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంది, అర్థమవుతుంది. ఓవర్ వాల్యుయేషన్ నేను అనలేను, కానీ సో కంటిన్యూగా బై చేయడం కూడా సాధ్యం కాదు. కాబట్టి కనీసం ఒక సీజన్, ఒక 1 month 1.5 month అట్లా ఏంటంటే ఓవరాల్గా సెల్లింగ్ అనేది చేసుకుంటారు. బై చేసుకుంటూ వచ్చారు కదా, అర్థమవుతుందా? కంటిన్యూగా బై చేయలేరు, అది సాధ్యం కాదు. కొంత బుక్ చేసుకుంటే డబ్బులు వస్తాయి. సో ఆడితే లోయర్ లెవెల్లో ఏంటంటే మళ్ళీ బై చేస్తారు. అట్లాగే ఏంటంటే కొంత మార్కెట్ని ప్యానిక్ చేస్తేనే బై ఫ్రీగా చేయగలుగుతారు, అంతే కదా. పైకి పెడతా ఉంటే రీటైల్ పీపుల్ సెల్ చేయడానికి ఇష్టపడరు. రీటైల్ పీపుల్ సెల్ చేయడానికి ఇష్టపడకపోతే మరి ఎలా బై చేస్తారు? ఒకళ్ళు బై చేయాలంటే ఎవరో ఒకళ్ళు సెల్ చేయాలి కదా, అది. సో డిఐస్ సపోర్ట్ చేస్తారు, ఎస్ఐపిస్ అయ్యి అని అనుకోవచ్చు మీరు. సో సెప్టెంబర్ ఎస్ఐపి ఏంటి అనేది, ఆగస్టు ఎస్ఐపి ఏంటి అనేది ఇన్ఫ్లో అనేది సెప్టెంబర్లో తెలుస్తుంది, కానీ ఆగస్టులోనే తెలియదు కదా. అది పడటం స్టార్ట్ అయితే ఏముంది, ఇన్ఫ్లో తగ్గుతుంది, అవుట్ఫ్లో అనేది పెరుగుతుంది. సో అవి మనం ఊహించలేము. అలాగే డిఐస్ సపోర్ట్ చేసిన ఓవరాల్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో స్టేక్ ఎఫ్ఐఎస్ది, వాళ్ళు నిజంగా కింద కొట్టాలని చూస్తే ఏంటంటే గట్టిగా కొడతారు. అలాగే దానికి తోడుగా కూడా హిండన్బర్గో ఇంకోటో ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అంటే అది జెన్యూన్ ఇష్యూ నిజంగా అనేది డిఫరెంట్ థింగ్.
కానీ ఇష్యూ కనిపిస్తున్నప్పుడు వీళ్ళు సెల్ ఆఫ్ చేస్తున్నప్పుడు సెబీ వీళ్ళని అడగలేదు, ఎందుకు సెల్ ఆఫ్ చేస్తున్నారు మీరు అగ్రెసివ్గా అడగలేదు, ఎందుకంటే అదిగో హిండన్బర్గ్ అని చెప్తారు. అర్థమవుతుందా? సరే, అనిశ్చితిని స్టాక్ మార్కెట్ మేము ఇష్టపడం, ఏదైనా కానీ మాకు క్లీన్గా ఉంటేనే మేము ఉంటాము అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. అందువల్ల ఏంటంటే గట్టిగా కొడతారు. వాళ్ళు బలంగా స్టార్ట్ చేస్తే డిఐఎస్ తట్టుకోలేరు. ఆ విషయం మీకు తెలుసు. ఎంతవరకు ఆపుతారు? హైయర్ లెవెల్లో ఆపలేరు. ఒక రీజనబుల్ ఫాల్ వచ్చిన తర్వాత డిఐఎస్ సపోర్ట్ చేసి ఆపగలుగుతారు తప్ప. సో ఏంటంటే హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు ఎఫ్ఐఎస్ అగ్రెసివ్ అయితే ఏంటంటే సో వాళ్ళు టూ మచ్గా ఫాలో అవ్వకుండా ఆపగలుగుతారేమో కానీ అసలు పతనాన్ని అయితే ఆపలేరు. ఆ విషయం మీకు అర్థమవుతుంది కమింగ్ డేస్లో అని చెప్తాను. సో ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 21,104. దాన్ని బేస్ చేసుకుంటా. సో అది మంత్లీ చార్ట్ కదా, కానీ మనం ఏంటంటే డైలీ చార్ట్స్ చూసుకుంటా, టార్గెట్స్ చూసుకుంటా, మధ్యలో ఏమైనా రివర్స్ వస్తుందా లేదో చూసుకుంటా వెళ్ళాలి. ఇది డైనమిక్. సో డైలీ చార్ట్ ప్రకారం అయితే 23,535కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. తక్కువ లీస్ట్ కేసులో అయితే కనుక 23,886 అయితే కట్ అవుతుంది. అదైతే గ్యారంటీ. రేపు అని అంట్లా, కమింగ్ డేస్ సూనర్. సో డిఫెన్స్ స్టాకు మీరు ఎక్కడైనా చూడండి, సుజలాను, ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి, భారత్ డైనమిక్స్, రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ లాస్ట్ 6 monthsలో ఇదే. సో 6-7 monthsలో ఇదే నడిచింది ఇండియన్ స్టాక్ మార్కెట్ సోషల్ మీడియాలో. సో కానీ ఎక్కడ కొంటున్నాం అనేది చూసుకోవద్దా? చూడండి ఒకసారి, స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 84లో ఉంది. అంటే స్టాక్ 1 రూపీ ఎర్న్ చేస్తుంది అని అంటే మనం 84 రూపీస్ పెట్టి కొనడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. ఇప్పుడు కొంటున్నామంటే సో 1 రూపీ అయితే 84 ఏంటంటే గుడ్ విల్ అది. సో ప్రైస్ టు ఎర్నింగ్. సో కంపెనీ మీద ఎక్కువ మంది ఆశగా ఉన్నారు, ఎందుకంటే గవర్నమెంట్ స్పెండింగ్ అటువైపు ఉంది కదా. మనం కరెంట్ గవర్నమెంట్ డిఫెన్స్ వైపు, రైల్వేకి ఇంపార్టెన్స్ ఇస్తుంది, వాళ్ళ బడ్జెట్లో కూడా మనం చూస్తున్నాం కదా. సో అందువల్ల ఏంటంటే అంత ప్రైస్ టు ఎర్నింగ్లో ఉంది. చూడండి, ఒక ఎకరం రోడ్డు పక్కన ఉంది, హైవే పడుతుంది అని అంటే నార్మల్గా 30 లక్షలు ఉండేది 2 కోట్లు చెప్తారు గుడ్ విల్. అలాగే ఏంటంటే ప్రైస్ టు ఎర్నింగ్ ఒక 20, 30, 35, 40 అంటే ఆలోచించవచ్చు. ఎంత ప్రైస్ టు ఎర్నింగ్లో కొనకూడదని నన్ను కొంటే రిటర్న్స్ తక్కువ, డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ, కాబట్టి అది ఆలోచించండి. అలాగే ఏంటంటే పీఈజీ రేషియో. సో పీఈజీ రేషియో చూడండి 11 ఉంది. 1 కన్నా తక్కువ ఉంటే ఆలోచించమంటారు, రీజనబుల్గా ఉందని. 11 ఉంటే దాని జోలికి ఎవరన్నా వెళ్ళొచ్చు అసలు. ఒక్క 2 quarters కనుక మనకి రిజల్ట్స్ అనుకూలంగా లేవు అనుకోండి, అర్థమవుతుందా, దీన్ని ఏంటంటే గోడకి పిడకత్తుకున్నట్టు కత్తుకుంటుంది అనమాట. 2 quarters కనుక మనకి రిజల్ట్స్ సరిగ్గా లేకపోతే అలాంటి అవకాశాలు దొరుకుతాయి. వరుసగా ఏదైనా 2 quarters డ్రాప్ అయినప్పుడు మంచి డిస్కౌంట్లో దొరికేస్తాయి. ఇట్లాంటివి రేడార్లో పెట్టుకొని అలాంటప్పుడు ఏంటంటే స్టడీ చేసుకోవచ్చు అని చెప్తాను. అన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మనం ఇక్కడ వదిలేసామని ఆ స్టాక్ పెరగకుండా ఉండకూడదు అని అంటే అలాంటి రూల్స్ ఏమి ఉండవు స్టాక్ మార్కెట్కి. ఎగబడి కొనేవాడు ఉంటే 30 లక్షలు పొలం 2 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు పెట్టి కూడా కొంటారు. కానీ మనం పొలం కొంటున్నావా లేదా అది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఎకరం పాయింట్ ఆఫ్ వ్యూలో మెట్టం మగాడియో సరే 30 కాకపోతే 40, 45 కొంటే ఓకే. కానీ సో 2 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు అనుకుంటే మునిగిపోతాం అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అర్థమవుతుందా? స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. కాబట్టి ఓవర్ వాల్యుయేషన్ ఉందన్నంత మాత్రాన పెరగకూడదనే రూల్ లేదు. కానీ నేను స్టడీ చేయాలంటే దాన్ని అట్లీస్ట్ ఏంటంటే చార్ట్లో చూపిస్తాను, ఒక లెవెల్ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను స్టడీ చేద్దాం అనుకున్న లెవెల్ ఏంటంటే 817, 552 ఇన్స్టిట్యూషన్స్ యొక్క హెవీ ఆర్డర్స్ ఉన్నాయి. కానీ అక్కడ దాకా రాదు అని అనొచ్చు మీరు, రాకపోని కూడా రాకపోవచ్చు, నాకు అనవసరం. రాకపోతే పోనీ, ఇది కాదు ఇంకొకటి. సో వేరే దాని గురించి ఆలోచిస్తాను అనమాట, అంతేగాని ఎగబడను నేను, అదనమాట. కాబట్టి ఎప్పుడైనా భవిష్యత్తులో 817కి వస్తే రిమైండ్ చేయండి. సో అఫ్కోర్స్ నిజంగా అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మీకు అప్పుడు అనుబుద్ధి కాదు, అప్పుడు స్టడీ చేయబుద్ధి కాదు. కానీ నేను స్టడీ వ్యూ అప్పుడు స్టూడెంట్స్ అదానీ పోర్ట్స్. సో హిండన్బర్గ్ వల్ల థింగ్ నిన్నే మనకి సెల్ ఆఫ్ కనిపించింది, అది మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు కూడా కంటిన్యూ అయింది. సో ఓన్లీ హిండన్బర్గ్ అని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే చాలా స్టాక్స్లో కనిపిస్తుంది సెల్లింగ్. అందువల్ల ఏంటంటే అయితే దీనికి గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్లు హిండన్బర్గ్ కూడా ఉంది కాబట్టి కాస్త ఎక్కువగా రియాక్ట్ అయినట్లు కనిపిస్తుంది అంతే. సో మరి టెక్నికల్ లెవెల్స్ ఏంటి అంటే అదానీని మనం లాస్ట్ ఇయర్ ఫస్ట్ హిండన్బర్గ్ వరల్డ్ స్కామ్ అన్నప్పుడు భయపడుతున్నప్పుడు మనం ఇచ్చిన లెవెల్ అది. అక్కడ అది బ్రేక్ చేసి చూడమని నుండి దమ్ముంటే హిండన్బర్గ్ అని చెప్పి పబ్లిక్గా వ్యూ ఇచ్చాను. 390, 410 అర్థమవుతుంది. దాని తర్వాత పెరుగుతున్నప్పుడు కూడా నా వ్యూ ఇచ్చాను. సో మీరు తొందరపడద్దని చెప్పాను, మంచి రిటర్న్స్ వేస్తాయి అని. సో అలాగే ఏంటంటే ఇచ్చింది. సో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఈ స్టాకు పడుతుందని నేను అంటలా, పడితే
1017 925 దగ్గర మనం స్టడీ చేసుకోవచ్చు లెర్నింగ్. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే 1017 లేదా నియర్ బైకి వచ్చినప్పుడు రిమైండ్ చేయండి. అట్లీస్ట్ ఏంటంటే ఈ టేల్ ఉంది చూసారా, ఈ రెడ్ క్యాండిల్ టేల్ ఉందా 1160, దానికన్నా కిందకు వస్తే మనం స్టడీ చేద్దాం. అర్థమవుతుందా? అప్పుడు మీరు రిమైండ్ చేయండి, గుర్తుపెట్టుకోండి. చూడండి, అవకాశం అస్తమానం రాదు స్టాక్ మార్కెట్లో. ప్రతిరోజు బై సెల్ ఆపర్చునిటీస్ స్టాక్ మార్కెట్లో ఉండవు, కానీ సోషల్ మీడియాలో ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి కొనటానికి వెయిట్ చేయమంటాను. కొనటానికి వెయిట్ చేయకపోతే కొన్నాక వెయిట్ చేయాల్సి వస్తుంది సంవత్సరాలు. చూడండి ఫ్రెండ్స్, ఐఆర్ఎఫ్సి 181లో ఉంది. సో 115 102 అంటే మీకు నచ్చదు, కానీ ఏంటంటే వెయిట్ చేయాల్సిన లెవెల్ అదే. అర్థమవుతుందా? ఓవర్ వాల్యుయేషన్స్లో కనిపించట్లా, తెగ ర్యాలీ అయ్యి తాడిచెట్టినట్టు పెరిగినట్టు పెరిగింది, కాస్త ఎరుగుతాయి. మీరు చూడండి, మంచి మంచి కంపెనీలు చాలా మల్టీ బ్యాగర్స్ అట్లాంటివి అయినవి కూడా ఇలా ర్యాలీ అయ్యి ఇరిగి మళ్ళీ వెళ్తాయి. ఇరగకుండా పైకి వెళ్తే నాకు అనవసరం. చూడండి ఫ్రెండ్స్, హ్యాపీయెస్ట్ లెవెల్స్ ఏంటి అని అంటే 707 564, కానీ ఆ జోన్లో ఎక్కడ అనేది రన్నింగ్లో చెప్తాను, అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి అన్నమాట. ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం డిస్కషన్స్లో. అలాగే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్టడీ చేసిన వాటిల్లో టాప్ లిస్ట్లో ఉన్న స్టాక్స్లో ఇది కూడా ఒకటి. మనం గతంలో డిస్కస్ చేసుకున్న న్యూజన్ ఎట్లాంటిదో, అప్పుడంటే సెబీ రూల్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా నేను బై వ్యూ ఇచ్చాను, కానీ ఇప్పుడు ఓన్లీ స్టడీ వ్యూసే ప్రజెంట్ చేయాలి మేము. అర్థమవుతుందా? న్యూజన్ ఎట్లాగో అలాగే ఏంటంటే హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ప్లాన్స్ అయితే వాళ్ళు వేస్తున్నారు. అలాగే చూడండి, పెరిగినప్పుడు ఎగబడి పెరిగింది, కానీ డ్రాప్ అయ్యి ఈ లెవెల్కి రావడానికి చూసారా. సో ర్యాలీ పెరిగింది కానీ డ్రాప్ అనేది వీ షేప్లో లేదు. సో వీ షేప్లో లేదు అని అంటే చూడండి, అంటే డిప్స్లో ఏంటంటే పీపుల్ స్టిల్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై. కానీ మన లెవెల్ ఏంటి అని అంటే సో 707 564కి వస్తే రిమైండ్ చేయండి. ఎక్కడ అనేది బెస్ట్ స్టడీ వ్యూ ఏంటనేది నేను వీడియోస్లో పబ్లిక్గా నా వ్యూ అనేది ఇస్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ డౌన్ నడుస్తుంది. మనకి ఈరోజు క్లియర్ కట్గా అర్థమైపోయింది. 48,882 అనేది నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్గా ఉండొచ్చు. మధ్యలో బౌన్స్లు రావచ్చు, కానీ ఓవరాల్గా కిందకి వెళ్తుంది. ఏదైనా మధ్యలో గుడ్ న్యూస్ల వల్ల ర్యాలీ అయినా పైన సెల్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి. సో ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో ఓవరాల్గా మరి బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ దాకా రావచ్చు అంటే 49,831 ఉంది కదా. సో మనం అనుకున్నట్లు సెల్ ఆఫ్ చూస్తే మంత్లీ చార్ట్లో ఏం కనిపిస్తుంది అని అంటే 44,409 కనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్యలో చాలా ర్యాలీస్ వస్తూ ఉంటాయి, పడిపోతూ ఉంటుంది కంటిన్యూగా. జర్రమనేది ఏమన్నా జారుడు వల్ల కాదు కదా, జర్రమని వెళ్ళటానికి. సో అట్లా వెళ్ళదు, రోలర్ కోస్టర్ రైడ్ ఉంటుంది. ఎస్పెషల్లీ డౌన్కి వెళ్తున్నప్పుడు చిత్రవిచిత్రంగా బిహేవ్ చేస్తుంది ఏ కంట్రీ స్టాక్ మార్కెట్ అయినా. అప్ ట్రెండ్ లాగా స్మూత్ ఉండదు డౌన్ ట్రెండ్. సో చాలా జాగ్రత్తగా మనం వెళ్ళాలి, చూసుకుంటా చాలా కేర్ఫుల్గా చూసుకుంటా వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, నిదానంగా మీకు కూడా నేర్పించే ప్రయత్నం అనేది చేస్తున్నాను. సో మీ లెర్నింగ్ ఎలా ఉందనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ అండర్స్టాండింగ్ దాన్ని బట్టి ఏంటంటే ఇట్లాంటి వీడియోస్ నేను చేయడానికి కుదురుతుంది. ఇక్కడ దాకా మీరు చూసారంటే సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళరు. అర్థమవుతుందా? అది మీ అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నైట్ యూఎస్ మార్కెట్ ఏమైంది, గ్రీనా రెడ్డా ఎలా క్లోజ్ అయింది అనేది వరి వద్దు. సో చింతా మత్ కరు, ఎందుకనంటే బ్రాడ్ వ్యూ డౌను పక్కాగా కనిపిస్తుంది. 1-2 డేస్ ర్యాలీ అనేది వచ్చినా కూడా అవి నిలబడవు, మళ్ళీ ఏంటంటే ఇంకా గట్టి కొడతాయి. వాళ్ళు కిందకి వెళ్దాం అనుకున్నప్పుడు పైకి వస్తే మార్కెట్ ఏమవుతుంది అంతే కదా, చికెన్ షాప్ ముందుకు వచ్చి కోడి తొడగొడితే ఏమవుతుందో అదే అవుతుంది. అర్థమవుతుందో? అలా కాబట్టి ఏంటంటే డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ర్యాలీస్ని వాళ్ళు సెల్లింగ్కి హెవీగా వాడుకుంటారు. కాబట్టి ఏంటంటే ర్యాలీస్ వస్తే మంచిది. కంటిన్యూగా 2 డేస్ డౌన్ అయింది అనుకోండి, రీటైల్ పీపుల్ కూడా సెల్ ఆఫ్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కావు వాళ్ళకి. అదే ర్యాలీ అవుతుంది అనుకోండి, వాళ్ళు నరుక్కోవడానికి బాగుంటుంది. అదనమాట. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. గుడ్ నైట్.